థ్యాంక్స్ ఫర్ వాచింగ్ BVR టీవీ న్యూస్. ఎస్ఐఆర్ అంటే భయపడాల్సిన పని లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చెప్పేది స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్, అవును, ఓటర్ల ప్రక్షాళన అంతే. అందుకే మనకు తెలుసు కదా, ప్రజలు ఎప్పటికీ బ్రతికే ఉండరు కదా, అవును, చనిపోతారు. చనిపోతారు, వాళ్ళ సవాదులు ఉంటారు, కొత్త వస్తూ ఉంటారు, 18 ఏళ్ళు వచ్చిన వాళ్ళు ఉంటారు. వీళ్ళందరినీ ఆ ఓటర్ను ప్యూరిఫికేషన్, ఓటర్ లిస్ట్ ప్యూరిఫికేషన్, ఇది ఎవరు జరుపుతారు? ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా, ఈసీ. ప్రభుత్వాలకు ఏం సంబంధం ఉండదు, పార్టీలకు ఏం సంబంధం ఉండదు. కానీ పార్టీలను ఇన్వాల్వ్ ఎందుకు చేస్తున్నాం అంటే, ప్రభుత్వాన్ని ఎందుకు ఇన్వాల్వ్ చేస్తున్నాం అంటే, ప్రభుత్వానికి ఇన్వాల్వ్ చేయడానికి మెషినరీ కావాలి, ఒకటి మ్యాన్ పవర్ కావాలి కదా. ఎలక్షన్ కమిషన్ తన మ్యాన్ పవర్ కాదు కదా. ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వంలో పనిచేసే వాళ్ళే ఎన్యూమరేటర్గా ఉంటారు. అవును, ఇదేదో కొత్త ప్రొసీజర్ ఇవాళ్ళే పుట్టిందన్నట్టు కొంతమంది మాట్లాడటం చాలా ఆశ్చర్యకరంగా ఉన్నది. ఇది 1951లో మొదటిసారి స్టార్ట్ అయింది. అప్పటి నుంచి 2002 వరకు దాదాపు 8 సార్ల స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్. ఎప్పుడు కూడా ఇంత హైప్ క్రియేట్ కాలేదు. ఇప్పుడే ఎందుకు అంత హైప్ క్రియేట్ అవుతుంది? కావాలనే బీజేపీ ఈసీని ఈ రకంగా టార్గెట్ చేస్తుంది అనేది కొంత కాంగ్రెస్ నుంచి వస్తున్నటువంటి వాదన. ఎస్ మీరు అన్నమాట వాస్తవము. కాంగ్రెస్ తర్వాత ఇండి అలియన్స్లో ఉన్నటువంటి పార్టీలు ఎవరైతున్నారు ఎప్పటికీ ఓడిపోతున్నారు. గత నరేంద్ర మోడీ గారు వచ్చినప్పటి నుంచి ఓటమే, ఒక రాష్ట్రం తర్వాత ఇంకో రాష్ట్రం పోతున్నారు. అంటే ఎస్ఐఆర్ మొన్న బీహార్లో, బెంగాల్లో మొన్న జరిగింది. అంతకుముందు జరిగిన ఎలక్షన్లు అన్నిట్లలో మరి హర్యానాలో ఎస్ఐఆర్ అయింది. ఎందుకు అంత హైప్ క్రియేట్ అవుతుంది ఈసారి చెప్తున్నా, దాని గురించి అక్కడికే వస్తున్నా నేను. ఇప్పుడు ఎస్ఐఆర్ కాకముందు కూడా హర్యానా, మహారాష్ట్ర అక్కడ కూడా బీజేపీ గెలిచింది. సో ఇక్కడ ఎస్ఐఆర్కును గెలుపు ఓటములకు సంబంధం లేదు. ప్రజలందరూ భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ అలయన్స్ మీద విశ్వాసం ఉన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి వారు చేసే యొక్క సెంట్రల్ గవర్నమెంట్ ఎట్లయితే నడుపుతున్నారో దాని మీద పూర్తి సంతృప్తితో ఉన్నారు. ఇది నెంబర్ 1. అసలు విషయానికి వద్దాం. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఏదైతే ఎస్ఐఆర్ అనుకుంటున్నామో, ఈ ఒక తొంపుగా చూపిస్తున్నారు వాళ్ళు. ఎవరు భయపడతారు? ఇది ఫేక్ ఓట్లతోని, దొంగ ఓట్లతోని గెలుద్దాం అనుకున్నాడు భయపడతాడు. ఎందుకంటే వాటికి దొంగ ఓట్లను, ఫేక్ ఐడీలతోని ఏ ఓట్లు వేద్దామని, లేకపోతే మత ప్రాతిపదికన రెచ్చగొట్టి చొరబాటుదారులను కూడా తమ ఓటర్లుగా మలుచుకోవచ్చు కదా అనే ఒక ఐడియా ఉన్న వాళ్ళందరూ భయపడతారు. మామూలుగా సాధారణ ఓటరు, ఇప్పుడు మీరున్నారు, మీ ఇంటికి వస్తారు, మీరు చెప్తారు డీటెయిల్స్, ఆయన అడిగేటి అన్నీ చెప్తారు, ఓటరు నమోదవుతుంది, అయిపోయా. నేను తీసేసేది ఎందుకు? ఎవరిని తీసేస్తారు? ఎందుకు తీసేస్తారు? నీ దగ్గర ఆధారం లేకుండా నువ్వు ఈ దేశస్తుని కాకపోతే తీసే అవకాశం. దానికి కూడా చాలా ఫేర్ ఛాన్స్ ఇస్తారు. చూసి అసలు ప్రక్రియ ఎట్లా ఉంటుందంటే, ఫస్ట్ అంతా ఓటర్ లిస్టును 2002 కదా లాస్ట్ టైం, దానికి ఇప్పటిదానికి లింక్ కలుపుతారు. అవును, అది లింక్ బాధాపుతో దొరికిందనుకో అవుట్రేట్గా నిన్ను ఉంచేసుకుంటారు. 2002 నుంచి బిఫోర్ ఉన్న వాళ్ళకి ఏ ప్రాబ్లం లేదు. ఎందుకంటే మీ ఫాదరు, మీ పేరెంట్స్ ఎవరో అప్పటికి ఓటర్లు ఉంటారు. తర్వాత కొత్తగా వచ్చిన వాళ్ళు కొన్ని డాక్యుమెంట్స్ అవుతున్నారు. ఏదన్నా నాకు నీ SSC సర్టిఫికెట్, నీ పాస్పోర్టు, ఎన్నో ఐడీలు, అవన్నీ. అయితే ఇక్కడ అందరూ చదువుకున్న వాళ్ళైతే కాదు. విలేజెస్ తండాలలో చాలా మంది చదువుకోలేదు. మరి వాళ్ళకి చదువుతోనే సంబంధం లేదు. వాళ్ళకి SSC ఆధార్ కార్డు లేదా? డిజిటల్ పేమెంట్స్ ఇప్పుడు ప్రపంచంలోనే హయ్యెస్ట్. ఎక్కడ, ఏ కంట్రీ అనుకుంటున్నావు? ఇండియా. ఎవరు వెస్టర్న్ పీపుల్ అంతా ఏమన్నారు, మీరు వాడతారు ఇవి అని చెప్పారు. అసలు పనులు ఇప్పుడు పనులు కొనుక్కొచ్చినాం కదా, ఆడ అది పెట్టిండు స్కానర్, ఇట్లా స్కానర్ పెట్టాగానే ఆయన చదువుకున్నాడా? అది కూడా చదువుకోలేదట. ఓ అమ్మ చేపలు అమ్ముతుంది, ఆడ ఆమె పెట్టుకున్నది. చేపలు అమ్ముతున్నది ఇక్కడ మూల మీద తెలుసు కదా, ఆమె పెట్టుకున్నది. మరి ఆమెకి చదువు వచ్చిందా? సో ఇదంతా మసిపూసి మారేడుకాయ చేసుడు. అంటే మరి ఇదివరకు కాంగ్రెస్ చేసినప్పుడు ఎందుకు రాలేదు వరకు ఇవన్నీ? అదే ఇప్పుడే హైప్ క్రియేట్ అవుతుంది. అందుకే చెప్తున్నా కదా, అప్పుడు ఏంటంటే ఒకటే పార్టీ
కాంగ్రెస్ పార్టీ ఇంకేం లేకపోతే సరే మీరు అన్నట్టుగానే వాళ్ళు ఆట ఆడింది అనిపించుకున్నారు. సరే మీరు అన్నట్టుగానే బూత్ లెవెల్ ఆఫీసర్లు ఇంటికి వచ్చి అడుగుతారు, అడగంగానే సెట్ అయిపోద్దని మీరు అంటున్నారు. కాకపోతే మమతా బెనర్జీ గారు అంత స్ట్రాంగ్గా సుప్రీంకోర్టు వరకు ఎందుకు ఫైట్ చేస్తూ ఉంది? అదే చెప్పిన కదా, అక్కడ దొంగ ఓట్లను తీసేసినాం కాబట్టి బంగ్లాదేశ్ నుంచి వచ్చిన చొరబాటుదారుల యొక్క సరే అట్లా కదా, నువ్వు మనకు మతంతో సంబంధం లేదు. వేరే దేశస్తుడు ఎవడైనా కూడా అక్రమంగా మన దేశంలోకి వచ్చి తిష్ట వేస్తానంటే నువ్వు ఒప్పుకుంటావా? మనం పోదాం అమెరికాకు ఉట్టిగానే ఫ్లైట్ ఎక్కి నేను రానిస్తాడా? ప్రాసెస్ ఉంటుంది కదా. మరి ఆ ప్రిన్సిపల్ మనకు వర్తించదా? మన ఏం బజర్తోడా లేకపోతే ఏమైనా ధర్మసత్రమా మన భారతదేశం? ఎవరైనా కూడా ఇల్లీగల్గా ఎవరు ఎంట్రీ అయినా కూడా వాళ్ళందరి ఐడెంటిటీ బయట పెట్టి ఉండదు. లీగల్గా ఇక్కడి సిటిజన్ ఉండి బాజాప్తా కాదు, హిందూ కాదు, ముస్లిం కాదు, క్రిస్టియన్ కాదు, జైన్ కాదు, సిక్కు కాదు, ఎవరైనా కూడా ఎలిజిబుల్. వాళ్ళను ఓట్లు తీసేసే ముచ్చటే లేదు. వాళ్ళందరికీ కూడా మీ ఛానల్ ద్వారా చెప్తున్నాం, ఎస్ఐఆర్ అనేది ఎలాంటి భయపడదు. ఆయన రేవంత్ రెడ్డి గారు జూమ్ పెట్టి 1 కోటి ఓటర్స్ని మనం తీసేయదలుచుకున్నామట. ఇంకో ఆయనే కేటీఆర్, ఆయన ఒక స్టేట్మెంటు, ఈయన ఒక స్టేట్మెంటు. మరి మేమైనా స్టేట్మెంట్ ఇస్తామా? అందుకే బిఎల్ఓకు అటాచ్డ్గా ప్రతి రాజకీయ పార్టీకి ఒక బిఎల్ఏ బూత్ లెవెల్ ఏజెంట్ను పెట్టుకోమని ఎలక్షన్ కమిషన్ అంత ట్రాన్స్పరెంట్గా డెమోక్రటిక్గా పనిచేస్తూ ఉంటే నీకు వాళ్ళే వచ్చి వాళ్ళే సాటంగా రాసుకుంటేనేమో నువ్వు అన్నావు అనుమానం ఓకే. బట్ ఇక్కడ బిఎల్ఏను ప్రతి రాజకీయంలో ఒక బీజేపీ కూడా ఉంటాడు అనుకుంటున్నా, బిఎల్ఏ టీఆర్ఎస్ వాడు ఉంటాడు, కాంగ్రెస్ వాడు ఉంటాడు. నీ ఓటు తీసేస్తా అంటే వాడు అడగాడు అవతలవాడు. అంటే మీరు అడిగేటువంటి ఆ ఎవిడెన్స్ అవన్నీ చాలా మంది దగ్గర లేవు కదా అంటున్నారు. నీ ఎవిడెన్స్ కాదు, నీ బాపు మీ అమ్మ ఓటేసి లేరా ఇదివరకు? అది లింక్ అవుతుంది కదా, అది సరిపోతుంది. అది బాగా ఏకదమ్ ఖతం. అది మీ వాళ్ళు ఇక ఓటేసినట్టు లింక్ దొరుకుతుంది, అప్పుడే అయిపోతుంది. తర్వాత కొంచెం మరి ఎట్లా దొరకబట్టు నువ్వు చెప్పు. లేకపోయేది అంటే కాంగ్రెస్ని అడుగుతాం, లేదా టీఆర్ఎస్ని అడుగుతాం. చనిపోయే వాళ్ళందరినీ తీయాలన్నా వద్దా? కొత్తగా వచ్చిన వాళ్ళందరినీ ఎంట్రీ చేయాలన్నా వద్దా? అడ్రస్లు ఇదివరకు సెంట్రల్ గవర్నమెంట్ వాడు మధ్యప్రదేశ్లో పనిచేసాను, ఇక్కడ ఇప్పుడు పనిచేస్తాడు, 10 ఏళ్ళు ఇక్కడనే ఉంటాడు, ఈయనకు ఓటు ఇవ్వాలన్నా వద్దా? ఇక్కడ చేంజ్ ఆఫ్ అడ్రసెస్. మనం హైదరాబాద్ నుంచి ఇక్కడికి వస్తారు, ఇక్కడి నుంచి అడిగిపోతారు, ఎక్కడనో డబుల్ ఎంట్రీస్ ఉన్నాయి. ఆయన ఊర్లో ఎత్తాడు, సిటీలో ఎత్తాడు. అది ఓకేనా? ఒప్పుకుందామా? 2 ఓట్లు ఒప్పుకుందామా? చెప్పు. లేదు కదా. మరి అటువంటి అన్ని సర్వే చేస్తేనే కదా, నువ్వు ఇంటింటికి పోయి సర్వే చేస్తేనే కదా. కావాలనే బీజేపీ ఈసీ ద్వారా ఒత్తిడి చేయించి ఎస్సీ ఎస్టీ క్రిస్టియన్ ఓట్లు తర్వాత మైనారిటీస్ ఓట్ల మీదనే టార్గెట్ చేయిస్తూ ఉంది బీజేపీ అని కాంగ్రెస్ అంటా ఉంది చాలా సూటిగా. 100కి 100 వాళ్ళ అబద్ధం, పచ్చి అబద్ధం, మామూలు అబద్ధం కాదు. 100కి 100 వాళ్ళు పచ్చి అబద్ధము. ఈ యొక్క ఇది ఎగ్జాక్ట్లీ కాన్స్టిట్యూషన్ ప్రకారంగా, రాజ్యాంగం ప్రకారంగా ఏ విధంగానైతే ఎస్ఐఆర్ జరపాలనో అదే విధంగా ఎలక్షన్ కమిషన్ జరిపించుకుంటానికి మా ఎన్డీఏ అలయన్స్ పార్ట్నర్స్ అందరూ సహకరిస్తారు. అట్లానే మేము ఇండియా అలయన్స్ పార్టీస్ను కూడా కోరుతున్నాము, మీరు కూడా సహకరించండి, వెంట తిరగండి, ఆఫీసర్స్ వెంట మీరు కూడా పారదర్శకంగా జరుగుతుందో చూడండి, ఇంటర్ఫియర్ కాకండి ప్రాసెస్లో. ఎలక్షన్ కమిషన్ ఈజ్ ద సుప్రీం యాజ్ ఫార్ యాజ్ ద electoral roll purification is concerned, verification is concerned, deletion of votes or addition of votes, enrollment, పెద్ద ప్రొసీజర్ ఉన్నది. ఎన్యూమరేషన్ చేయాలి, ఫామ్ 6, ఫామ్ 7, ఫామ్ 8. ఫామ్ 6 అంటే డిలీషన్, ఫామ్ 7 అంటే కొత్త వాళ్ళను పెట్టుకోవటం, ఫామ్ 8 అంటే నువ్వు షిఫ్టింగ్ ఆఫ్ ది వేరే ఏమన్నా చేంజెస్ ఉండేది ఉంటే చేయడానికి. ఇంత పెద్ద ప్రొసీజర్లో ఎక్కడ నువ్వు ఉట్టిగానే తీసేస్తానికి ఉండదు. ఇది అయినాక కూడా క్లెయిమ్స్ తర్వాత నీకు ప్రొవిజనల్ లిస్ట్ డిక్లేర్ చేస్తారు, దాంట్లో నీకు లేకపోయేది ఉంటే మళ్ళీ నీకు అప్పీల్ చేసుకోవచ్చు, దానికి ఒక టైం ఇస్తారు. ఇంత దాంట్లో ఉంటే ఉట్టిగానే తీసేస్తారా? అంటే ఎవరు పోతారు? నువ్వు బంగ్లాదేశ్ నుంచి వచ్చిన రోహింగ్యాలో, లేకపోతే మంచిన వాళ్ళు, లేకపోతే ఇంకెవరన్నా ఇల్లీగల్గా వచ్చిన వాళ్ళు వాళ్ళు భయపడతారు. వాళ్ళకి ఎందుకంటే
ఎందుకు బురద చల్లుతున్నారు? ఆ ఓట్లన్నీ మాకే వస్తాయి కదా అని కాంగ్రెస్ అనుకుంటారు. అంటే వాడు మన దేశస్తుడు కాకుండా అంటే విదేశీయులను నమ్ముకున్నటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు అనుకుంటారు సాధారణంగా. నేను నిన్న భద్రాచలం కొత్తగూడెంకు పోయినా, అక్కడ మేధావుల సదస్సు ఉండే. అక్కడికి పోతే వాళ్ళు ఎంత రెస్పాన్స్ ఉన్నదంటే వాళ్ళు మాట్లాడుతుంటే వాళ్ళ మాటలలో కరెక్ట్గా చేస్తున్నది ఎలక్షన్ కమిషన్. ఇంకా 2002 నుంచి 22 ఇయర్స్, 22 సంవత్సరాల తర్వాత కూడా నువ్వు ఎలక్టరల్ రోల్స్ నువ్వు ప్రక్షాళన చేయకపోయేది ఉంటే 2026లో ఉన్నాం. అదే 2002 నుంచి 24 ఇయర్స్, 24 ఇయర్స్, మరి 24 సంవత్సరాలు అంటే చిన్న విషయం కాదు కదా. జగన్ రెడ్డి గారి స్టేట్మెంట్ మీరు విన్నారా? చెప్పండి. బెంగాల్లో 91 లక్షలు అని చెప్పేసి అన్నారు. తొలగించడం వల్ల మమతా గారు ఓడిపోయారని చెప్పేసి. నెక్స్ట్ తమిళనాడు గురించి 74 లక్షల ఓట్లు తొలగించడం జరిగింది, అప్పుడు స్టాలిన్ గారు పోయారని చెప్పేసి వారు ఒక మాట అన్నారు. సో ఏపీలో మనం అందరం అప్రమత్తంగా ఉండాలని వైసీపీ కార్యకర్తలు లీడర్స్కి వారు ఒక హితబోధన చెప్పడం జరిగింది. ఇది దేనికి సంకేతం? మేము కూడా అంటున్నాం కదా, అన్ని రాజకీయ పార్టీలు అప్రమత్తంగా ఉండవని అంటున్నాం. మీరు నిద్రపోమని మేమేం చెప్పట్లేదు. ఎందుకు అప్రమత్తంగా ఉండాలి? ఎందుకు ఉండాలి? అంటే మీరు తప్పు చేస్తున్నారా? అప్రమత్తం అంటే అర్థము ప్రజలకు అవగాహన కలిగించడానికి. ఎవరికి నీ ఫాలోవర్స్ ఉండొచ్చు, నీకు తెలిసిన వాళ్ళు ఉండొచ్చు, నీ చుట్టాలు ఉండొచ్చు, నీ స్నేహితులు ఉండొచ్చు, వాళ్ళకు నువ్వు హెల్ప్ చేయి, అవగాహన కల్పించు. అప్రమత్తం అంటే గది ఓటర్కు అందరు ఎన్రోల్ చేయించడానికి. నీకు తెలిసిన నీ ఇంట్లో 30 మంది ఉండొచ్చు, నీ చుట్టాలు 300 మంది కావచ్చు, నీ స్నేహితులు ఇంకో 600 మంది కావచ్చు. ఒక 1000 మందికి నువ్వు సాయం చేసిన నువ్వు అవుతావు కదా. ఒక్క ఆఫీసరు, బూత్ లెవెల్ ఆఫీసరే మొత్తం కష్టపడాలి, ప్రభుత్వమే కష్టపడాలి, ఎలక్షన్ కమిషనే కష్టపడాలి. మన బాధ్యత లేదా? మనం వాళ్ళ దగ్గరనే కదా నువ్వు పర్మిషన్ తెచ్చుకుంటావు, ఎలక్షన్ కమిషన్ దగ్గరనే కదా. నీకు ఎలక్షన్ కమిషన్ నమ్మకం లేకపోతే నువ్వు ఎలక్షన్ కమిషన్ దగ్గర నుంచి పర్మిషన్ తీసేసుకో, నాకు వద్దు అని ఇంట్లో కూర్చో. ఇంకొకటి క్రిస్టియన్ ఓటర్స్ ఇంకోటి చెప్పని, బెంగాల్లో 90 లక్షలు, తమిళనాడులో ఏదో అడిగిన కదా 74. అందరూ గమనించండి, ఒక 12 నియోజకవర్గాల్లో మన టైమ్స్ ఆఫ్ ఇండియాలో వచ్చింది. 12 నియోజకవర్గాలు ఎక్కడనైతే ఈ యొక్క ఓట్లు ఎస్ఐఆర్లో బాగా తొలగించబడ్డారో ఆడ మ్యాక్సిమం 6 టీఎంసీ గెలిచింది. టీఎంసీ 6 గెలిచింది. ఎస్ఐఆర్ ఎక్కడైతే తొలగించబడ్డదో మిగతా 6 ఇట్లల్లా అందరూ పంచుకున్నారు. 3 బీజేపీ, ఇంకొకటి ఇండిపెండెంట్, ఇంకొకరు. అంటే అర్థమైంది, ఇక్కడ వన్ సైడెడ్ ఏం కాలేదు. అర్థమైందా? ఓట్లు తొలగించటం వల్ల కాదు అక్కడ బెంగాల్లో గెలిచింది. అక్కడ పూర్తి వ్యతిరేకత, సాధారణ ప్రజల నుంచి వ్యతిరేకత మమతా బెనర్జీ మీద, టీఎంసీ అకృత్యాల మీద, అన్యాయాల మీద, దౌర్జన్యాల మీద, రౌడీజం మీద వ్యతిరేకత వచ్చి అట్లా గెలిచింది అక్కడ బీజేపీ. నాట్ బికాజ్ ఆఫ్ ది డిలీషన్ ఆఫ్ ఓట్స్. అట్లా ఏది ఉంటే తమిళనాడులో మేము గెలవాల్సింది, మరి అట్లయితే కేరళలో గెలవాలి. కేరళలో కాంగ్రెస్ గెలిచింది, సపోర్ట్ చేస్తలేదు. మరి అక్కడ ముచ్చట దాన్ని ఏమంటారు, తేలుగుట్టిన అంతగా. ఇక్కడ తమిళనాడులో మేము ఇంకోళ్ళకి గెలిపించడానికి కోసం మేము సాయం చేస్తాం. మేము గెలవలే కదా తమిళనాడులో, కేరళలో మేము గెలవలే కదా. అక్కడ కూడా ఎస్ఐఆర్ అయింది కదా. గెలవకుండా తమిళనాడు చేంజ్ అయింది, మాకు సంబంధం లేదు. అది చేంజ్ అవుతుంది అంటే ఎందుకు? నీ మీద వ్యతిరేకత వచ్చి చేంజ్ అయింది, అంతేకాని ఎస్ఐఆర్తో చేంజ్. ఎస్ఐఆర్ మీ ఆరోపణ ఏంది? బీజేపీ వాళ్ళు ఎస్ఐఆర్ ద్వారా ఓట్లు తొలగించి గెలుస్తారు అనే దానికి సాక్ష్యం ఏది? నీకు ఎవిడెన్స్ కావాలి కదా. ఉట్టి బటగాల్చి మీదేద్దామంటే ఓడి ఇక్కడ వినటానికి. తెలంగాణలో ఎంత పర్సంటేజ్ తొలగించా? మా అంచనా ప్రకారంగా, అంటే పేపర్ వాళ్ళ యొక్క అంచనా ప్రకారంగా దాదాపుగా ఈజీగా 30-40 లక్షల ఓట్లు, దొంగ ఓట్లు ఉన్నట్టుగా వాటన్నిటిని నిర్ధారించడానికి 30-40 lakhs తప్పకుండా ఉన్నాయనే యొక్క విశ్లేషకులు అంటున్న మాట చెప్తున్నాను. అవి పోతరా వాళ్ళని ఈ ఎలక్షన్ కమిషన్ వాళ్ళందరినీ నిర్ధారించగలుగుతుందా అని? ఎవరు ఎన్యూమరేటర్స్? ఎవరు? రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఉన్న ఉద్యోగస్తులు కదా. మేము అక్కడి నుంచి కేంద్ర ప్రభుత్వం చెప్తే వింటారా? ఎలక్షన్ కమిషను ఎవరి ద్వారా? రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల ద్వారానే పని చేపిస్తుంది కదా. ఆడ తప్పు సిగ్నల్ ఇచ్చేది ఉంటే అది రాష్ట్ర ప్రభుత్వానికి పోదా?
ఇన్ఫర్మేషన్. అదే చనిపోయిన ఓట్లు ఇప్పుడు డైలీ పర్ డే ఒక స్టేట్లో చాలా మంది చనిపోతారు పర్ డే. వాళ్ళందరినీ తీసేయాలేమో ఓటర్ లిస్ట్లోకి వెళ్ళి తీసేయాలి కదా. లేకపోతే ఏంది అవే దొంగ ఓట్లతోని ఆ దొంగ ఓట్లు వేయించుకొని గెలుస్తూ ఉన్నారు ఇంతకాలం అని అనుకోవాల్సి వస్తుంది. మీరు ఎందుకు అట్లా పట్టుబడతానంటే అంటే దొంగ ఓట్లు వేసేంత అంత ఈజీ ఉంటుందా? మరి ఓటు వేయడానికే ఈజీ లేనప్పుడు ఈ ఎస్ఐఆర్ ప్రక్రియ చేస్తే ఎందుకు భయపడతాను? అందరైతే అలర్ట్ అవుతారు. మరి ఈసారి అంత ప్యానిక్ అదే ఉట్టిగా మా భారతీయ జనతా పార్టీకి ప్రజాదరణ పెరుగుతుంది తెలంగాణలో కాబట్టి మష్పూసి మారేగాడు చేసి ఇప్పుడు నుంచే బట్టగాల్చి మీదేసినట్టు బదనాం చేద్దాము. ఒక బదనాం ప్రక్రియ అక్కడ కూడా మమతా బెనర్జీ ఒక ఓడిపోతున్న సంకేతాలు వచ్చినాక ఆమె భాషా విధానం మాట్లాడే విధానం మారిపోయింది. అట్లనే ఇక్కడ కూడా 2.5 సంవత్సరాల రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం ఇంత వ్యతిరేకత ఇంత షార్టెస్ట్ టైంలో ఏ ప్రభుత్వానికి కూడా రాలేదు పూర్తి. ఎందుకంటే నువ్వు కొండంత హామీలు ఇచ్చినావు, అలవి కానీ అమలుకు వీలు కానీ 420 అందరూ 6 గ్యారంటీస్లో 420 ఉంటాయి. అన్నీ ఇచ్చి ఏదో ఒకటి చేయలేకపోతాను ప్రజల ఒక్కటి కూడా చేయలేకపోతాను. కరెక్టేనా సార్? ఎస్, ఫుల్ లెవెల్. ఇప్పుడు ఏం చేయలేదా రేవంత్ రెడ్డి? ఏం చేయలేదా? ఏం చేయలేదు. బస్సు తిరుగుతుందా లేదా? బస్సు తిరుగుతే మొత్తం అన్ని బస్సులలో ఎక్కిస్తారా? అన్ని బస్సులలో ఎక్కిస్తారా చెప్పు? సరే ఆ ఎక్స్ప్రెస్లో దాంట్లో అదొక్కటే లేదు, చాలా ఉన్నది. ఇంకా మహాలక్ష్మి నువ్వు ఆ స్కీమ్లో నువ్వు 2500 ఇవ్వాలి కదా మహిళలకు, అది ఇస్తున్నావా? అది ఇస్తాను. నేనేమంటున్నా, ఫుల్గా ఏ ఒక్క హామీ కూడా ఏదో ఒకటిగా ఇట్లా టచ్ చేసినట్టు చేసేసి వదిలిపెట్టి పోతున్నాం. సో అంటే మరి ప్రజలు ఊరికేనే వ్యతిరేకత వస్తున్నదా? ఎందుకు భయపడతానో? ఎంపీటీసీ ఎన్నికలు పెడతలేవు, కార్పొరేషన్ మున్సిపాలిటీ ఎన్నికలు ఎందుకు పెడతలేవు? ఇప్పుడు మిగిలినాయి. భయపడతాడు ప్రజల వ్యతిరేకత ఉన్నదని భయపడుతున్నాడు. సో కాబట్టి నేను ఫైనల్గా ఏంటంటే ప్రజలందరికీ విజ్ఞప్తి, అన్ని రాజకీయ పార్టీలకు కూడా విజ్ఞప్తి, ఎస్ఐఆర్ అనేది ఒక సాధారణ ప్రక్రియ. మన ప్రతి ఇంటికి బిఎల్ఓ ఎలాంగ్ విత్ బిఎల్ఎస్ వచ్చి మనల్ని వాళ్ళు ఎన్యూమరేషన్ ఫామ్ నింపు అంటారు. వాళ్ళ ముందట మనం నింపేసి మనకున్న డీటెయిల్స్ ఏవో పెద్ద క్వశ్చన్స్ ఏముంటుంది మామూలుగా మన పేరు, అడ్రస్, ఊరు, మీ ఫాదర్ ఎవరు, మీ మదర్ ఎవరు, మీ ఇదివరకు వాళ్ళు ఓట్లు వేసిర్రా లేదా, అదంతా కొద్దిగా ప్రొఫార్మా ఉంటుంది. దాని ప్రకారంగా వేస్తాం. తర్వాత కొన్ని ఎవిడెన్సెస్, నీ యొక్క ఐడి కార్డు ఏవో ఇవ్వంటారు, జిరాక్స్ చేసి ఇస్తావు, పాస్పోర్ట్ ఫోటో. దీంట్లో మనం భయపడేదే ఉన్నదే. ఎవరైతే ఇది ఎంత మంచిదంటే పూర్తిగా అప్డేట్ అవుతుంది. మన పిల్లలు అక్టోబర్ వరకు కూడా 18 ఇయర్స్ ఎవరైతే వస్తున్నారో వాళ్ళందరినీ కూడా కొత్తగా ఓటర్ లిస్టులకు వస్తారు వాళ్ళు. అదే కాకుండా ఇది అయిపోయినా కూడా లేకపోతే సైమల్టేనియస్ కూడా దెర్ ఇస్ ఏ ఆన్లైన్ సిస్టమ్ ఆల్సో. ఎలక్షన్ కమిషన్ యాప్లకు పోయి మనము ఆన్లైన్లో కూడా తీరిగ్గా వాళ్ళు వచ్చినప్పుడు నేను టెన్షన్ పడ్డా అది అనుకో నువ్వు తీరిగ్గా నువ్వు కెన్ చూసుకోవచ్చు. యూ కెన్ అప్లోడ్ యువర్ సర్టిఫికేట్స్ అండ్ అదర్. ఎవరైతే ఎడ్యుకేటెడ్ ఉన్నారో, ఎవరికైతే నాలెడ్జబుల్ ఉన్నారో, ఇవన్నీ అయినాక కూడా ప్రొవిజనల్ లిస్ట్ పెడతారు. దాంట్లో కూడా చూసుకొని మళ్ళీ అప్పీల్ చేసుకోవచ్చు. ఒకటేసారి ఇట్లా వచ్చి నీ పేరు తీసేసి ఉండదు. అది తీసేయాల్సిన అవసరం వరకు ఉన్నది. యాజ్ లాంగ్ యాజ్ యు ఆర్ లెజిబుల్ యు ఆర్ లెజిటిమేట్ సిటిజన్ ఆఫ్ దిస్ కంట్రీ, భారతదేశ పౌరుడైనంత అయిన వాళ్ళకి ఎవ్వరికి కూడా ఓటు పోదు. అది ముస్లింలా, హిందువులా, క్రిస్టియన్సా, ఎస్సీయా, ఎస్టీయా, ఇంకే కులమా, ఈ కులమా, ఇంకా అదర్ సిక్కులా, జైన్లా, ఏం సంబంధం లేదు దానికి. నువ్వు భారత పౌరునివా కాదా? భారత పౌరుడు కాకపోతే మాత్రం నిర్దాక్షిణ్యంగా నీ ఓటు తీసేయబడుతుంది అంతే. దాంట్లో ఏమి ఇంకోటి సెకండ్ ఒపీనియన్ లేదు. మెర్సిలెస్లీ యువర్ ఓట్ విల్ బి రిమూవ్డ్ ఇఫ్ యు ఆర్ నాట్ ఏ సిటిజన్ ఆఫ్ దిస్ కంట్రీ. అది ఎక్కడైనా అదే. దట్ రూల్ అప్లైస్ గ్లోబల్లీ. ఇక్కడ ఒక కాదు. నువ్వు పౌరసత్వం లేకుండా నువ్వు పోయి అమెరికాలో ఓటెత్తావా, నువ్వు పోయి ఇంగ్లాండ్లో ఓటెత్తావా, ఆఫ్రికా కంట్రీకి పోయి పోనీ, లేదంటే పక్క కంట్రీలో శ్రీలంక, పాకిస్తాన్కి పోయి నువ్వు ఓటెత్తావా? నేను రానియను రానియాడు వాడు.
అవును. ఇక్కడ మకాం పెట్టుకొని మన నిజమైనటువంటి పౌరులు ఎవరైతున్నారో వాళ్ళకు అందాల్సినటువంటి బెనిఫిట్స్ అన్నీ కూడా పందికొక్కుల్లాగా ఇల్లీగల్ ఎంక్రోచర్స్ ఇంట్రూడర్స్ ఎవరైతున్నారో వాళ్ళు తినుకుంటా మన సంపదను కొల్లగొడుతున్నారు. కాబట్టి ఆ పౌరసత్వం అనేది వేరే సబ్జెక్టు, ఎస్ఐఆర్ కిందికి రాదు. జస్ట్ ఐఎమ్ టాకింగ్ అబౌట్ ఓటర్. నేను ఓన్లీ క్యాజువల్గా ఆ పదం అట్లా చెప్పాల్సి వచ్చింది చెప్తున్నా కానీ, బట్ ఈ నోవే సిటిజన్షిప్ ఈజ్ కనెక్టెడ్ విత్ ది ఎస్ఐఆర్. ఓన్లీ ఓటర్ లిస్ట్లో ఓటేయడానికి, డెమోక్రటిక్గా ఒక ప్రభుత్వాన్ని ఎన్నుకోవడానికి, ఓటేయడానికి, నువ్వు ఈ భారతదేశ పౌరునిగా ఉండటానికి కోసమే ఈ యొక్క ఎస్ఐఆర్, విచ్ ఈజ్ నాట్ ఏ న్యూ వన్ అండ్ ఫస్ట్ టైం హ్యాపెన్. ఇదివరకు 8 సార్ల 51 నుంచి 2002 వరకు అయింది. మళ్ళా మధ్యలో కొంచెం దాన్ని ఆపేసిండ్రు. ఇప్పుడు 2026లో ఇది ఈ మన ఈ ఎన్డీఏ ప్రభుత్వంలో మళ్ళీ జరుగుతున్నది. కాబట్టి అది డన్ బై ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా. రైట్, చూద్దాం. సో ఇది వాళ్ళ ఇన్ఫర్మేషన్. చూస్తున్నాను బీవీఆర్ టీవీ న్యూస్. అంటిల్ దెన్ బాయ్, టేక్ కేర్.